ఈ 24 కూడా వెళ్ళిపోతుంది, ఏంటిది బ్లాంక్గా చూపిస్తున్నావు, ఏంటిది ప్రభా? ఒక్కోసారి మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది. దేవుడు ఆన్సర్ చేయట్లేడని మనం అనుకోవద్దు ప్రియ దేవుని బిడ్డలు. అది ఎంత పెద్ద సమస్య అయినా మోసేంతవరకే దేవుడు మనకిస్తాడు. అది నువ్వు మోయగలుగుతావు. నా భర్త లేకుండా నేను ఈ పరిచర్యను మోయగలుగుతానేమో, నా తండ్రి లేకుండా ఈ పరిచర్యను నేను మోయగలుగుతాను. మోసే అంతనే దేవుడు మనకిస్తాడు. మోయలేనిది మనకివ్వడు, మోయలేనిది మనకివ్వడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాకెందుకయ్యా ఇంత పెద్ద కష్టం ఇచ్చినావు, నాకెందుకయ్యా ఇంత పెద్ద బాధ ఇచ్చినావు, ఈ చిన్న వయసులో నాకెందుకు భర్త లేడయ్యా, నా తండ్రి ఎంతో పరిచర్లో వాడబడ్డాడు, మాకెంతో అండగా ఉన్నాడు, ఆ ఇంట్లో ఒక మొగదిక్కుగా ఉన్నాడు ప్రభువా, ఈరోజు నాకెందుకు ఈ పరిస్థితి? దేవుని దగ్గర నా తండ్రి చనిపోయినప్పుడు ఆ దుఃఖం నుంచి నేను బయటికి రాలేకపోయాను. ఎందుకంటే నా భర్త చనిపోయిన తర్వాత మా డాడీతో ఉన్న ఎఫెక్షన్ అలాంటిది. ఒకరోజు గుర్తు చేసుకుంటే మేము బ్రతకలేము. ఆయన చేసిన మంచి పనులు ఇప్పుడు రేపటి చనిపోయి 4 years దాటిపోయింది. ఎందుకు నా తండ్రిని జ్ఞాపకం చేసుకున్న, భర్త చనిపోయిన తర్వాత నా భర్త లేని ఆ లోటు మా డాడీ ఎలా అంటే అది గుర్తు రాకుండా మమ్మల్ని పెంచినాడు. నా బిడ్డను నన్ను అది గుర్తు రాకుండా పెంచాడు, అంతగా పెంచినాడు ఆ తండ్రి. కానీ ఈరోజు అది ఎంత వేదన అంటే అది చెప్పుకుంటే చాలా బాధాకరమైంది. ఆ తండ్రితో ఉన్న మీకు తెలుసు, మా డాడీతో ఉన్న రిలేషన్ మీకు తెలుసు. ఈరోజు ఒక ఆటోలో నేను వస్తుంటే ఆటో అబ్బాయి అంటున్నాడు, అంకుల్ ఒకప్పుడు చెప్పినప్పుడు నా మైండ్ మెచ్యూర్గా లేదక్క, కానీ ఒక్కొక్క మాట దార్శఫకాల నుంచి అంకుల్ని తీసుకొని మీ ఇంటికి వచ్చేటప్పుడు అక్క ఎన్నో విషయాలు, ఈ ఆటో నమ్మకు బాబు, నువ్వు ఈ ఆటో ద్వారానే నీకు ఆశీర్వాదం వస్తుంది అన్నాడంట. ఇప్పటి వరకు ఆ ఆటో నమ్మలే, ఆ ఆటో ద్వారా ఆయనకి ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చినాడంటండి. హల్లెలూయా. అసలు దేవుణ్ణి వదిలిపెట్టకు బాబు, నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఈరోజు అంకుల్ అన్న ప్రతి మాట, ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు కూడా జాగ్రత్త జాగ్రత్త. మన జీవితంలో కూడా ఇలాంటి బ్రేక్స్ వస్తాయి, కానీ ఎలా నువ్వు ఆటోని ఎలా బ్రేక్ దాటించడానికి స్లోగా ప్రయత్నం చేస్తున్నావో నీ జీవితంలో వచ్చిన సమస్యను కూడా అలా స్లోగా దేవుని దగ్గర పరిష్కరించి నువ్వు దాటుకోవాలనేవాడంట. ఎందుకో ఆ వ్యక్తి మా డాడీని గుర్తు చేసినాడు, ఎందుకంటే రేపు ఆయనది మెమోరియల్ సర్వీస్ కాబట్టి.